వెరీ రీసెంట్గానండి, ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా అవును. ఇప్పుడు ఎవరో టెక్సాస్ ఇంటర్నేషనల్ ఉన్నాడంటండి ఎవరో, ఉమ్. వాడు ఇంటర్మీడియట్తో పాటు ఇది టాప్ కాలేజీకి పంపిస్తానని చెప్పి 250 మందిని 300 అడ్మిషన్ 4 బ్రాంచ్లు పెట్టి చేశాడు. అంటే నాకేమి వాళ్ళ మీద ఏమి కోపం లేదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదండి అసలు. తెలీదు. అంటే అవును. వచ్చిన పిల్లలు చెప్పినటువంటి విధానం నేను చెప్తున్నాను. సార్ 2 సంవత్సరాల పాటు అక్కడ చదివాము, ఇన్ని లక్షల ఫీజు కట్టాము, యూఎస్ పంపిస్తామన్నారు. ఏ కాలేజీలకు పంపిస్తారో అని లిస్ట్ తీస్తే అసలు టైర్ 3 కాదు కదా, టైర్ 4, టైర్ 5, టైర్ 6 కూడా చెత్త కాలేజీలకు పంపిస్తున్నారు సార్ వాళ్ళు. మీ వీడియోల ద్వారా మాకు నాలెడ్జ్ వచ్చి అసలు ఈ ర్యాంకింగ్లు ఏంటి, క్యూఎస్ ఏంటి, టీహెచ్లు ఏంటి, లేదా ఆ ర్యాంకింగ్ ఏంటి, ఈ యూనివర్సిటీ పేర్లు ఏంటి, ఈ పేర్లన్నీ మీ వీడియోల ద్వారా మాకు తెలిస్తే ఈ అడుగుతుంటే వాళ్ళు కనీసం ఆ పేరు చెప్తుంటే భయపడిపోతున్నారు సార్ వాళ్ళు. ఉమ్. కనీసం నా దానిక టైర్ 2, టైర్ 3 అనే కాకుండా మరీ దేనికి పనికిరాని కాలేజీలు టైఅప్ పెట్టుకుని వాళ్ళ దగ్గర ఒక్కొక్క కాలేజీల దగ్గర అడ్మిషన్కి 3-4 లక్షలు తీసుకుని 250 మందిని ఇంతేనంటండి. ఇన్స్టిట్యూట్ పెట్టిన ఎప్పటికే టైర్ 1 కాలేజీకి ఒక్క స్టూడెంట్ కూడా పనపడదంట. ఎంత ఘోరం అండి ఇది. పేరెంట్స్ ఎంత అమాయకంగా ఉంటున్నారో పాపం తెలియక వాళ్ళని ఎలా మోసం చేస్తున్నారో. మోసం పోయినా పర్లేదండి, పాపం ఎలా మోసపోతున్నారో తెలిసిపోండి అంటున్నాను నేను. 250 మంది స్టూడెంట్స్ ఉన్నారు, అందులో ఒక్క ఒక్కరు సీనియర్స్ని కూడా- కానీ ఇది కానీ కాలేజీ పెట్టిన తర్వాత ఒక్క స్టూడెంట్ కూడా వెళ్ళలేదు. ఒకళ్ళు కాదండి, కనీసం 10 మంది వచ్చి ఉంటారండి ఆ స్కూల్ నుంచి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏదో అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కొంతమంది ఒకళ్ళిద్దరు వచ్చారండి. సార్ ఇలాగ కన్సల్టెన్సీస్కి వెళ్ళాము వచ్చి, వీళ్ళు కన్సల్టెన్సీస్ ఏం చేస్తున్నారంటే కాలేజెస్కి వచ్చి సెమినార్లు చెప్పేస్తున్నారంట. అంటే ఆ యాక్సెస్ వాళ్ళకి కాలేజ్ ఏముంటుందండి, ఆ కాలేజ్ ప్రిన్సిపల్ హెచ్ఓడి ఉంటాడు, వాడికి ఏదో ఒక 50,000 10,000 ఇస్తే యాక్సెస్ ఇస్తాడు కదా, ఇస్తాడు. ఇచ్చి సరే సెమినార్లు చెప్పి ప్రజెంటేషన్ చెప్పి పెద్ద పెద్ద బొమ్మలు కాలేజీలు చూపించి ఏదో కాలేజీ విజిట్ అని అవన్నీ రకరకాలు చూపించి మేము మీకు ఇక్కడ లేవు కదా మీకు తీసుకెళ్ళి చూపిస్తామని చెప్పి ఆ అడ్మిషన్స్కి ₹1 కట్టక్కర్లేదండి. చిత్రం ఏంటంటే ఈ పేరెంట్స్ స్టూడెంట్స్కి ఎక్కడ మోసపోతున్నారంటేనండి, అడ్మిషన్కే మీరు యూఎస్ వెళ్తాను అంటే ఎనీ కంట్రీ యూకే కానీ ఈవెన్ ఆస్ట్రేలియా ఇలాంటి వాటి ₹1 కట్టకుండా వాళ్ళే మీకు ఆఫర్ ఇస్తున్నారు.